కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ తో పాటుగా ఇంకొకరు కూడా ఎన్కౌంటర్ జరిగిన రోజు 22వ తేదీ నుండి ఇప్పటి వరకు కూడా కట్టా రామచంద్రారెడ్డి యొక్క మృతదేహం ఎక్కడ ఉంది అనే విషయానికి వస్తే ఇది సుప్రీంకోర్టు ఇచ్చినట్లుగా చెప్పబడుతున్నటువంటి ఆర్డర్ ప్రకారంగా ఛత్తీస్గఢ్ కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఆయన యొక్క మృతదేహాన్ని భద్రపరచవలసిందిగా సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ పోలీసులకు ఆదేశించినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మాధ్యమాలలో కానీ నేషనల్ లెవెల్ ఉన్నటువంటి మీడియాలో కూడా ఇది కనబడని కారణంగా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే పర్ప్లెక్సిటీగాను లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే ఈ యొక్క వార్త గురించి చెప్పవలసి వస్తున్నది. ఎందుకనంటే కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నిన్న ఒక సీసీ మెంబరు యొక్క అంత్యక్రియలు కూడా జరిగినవి. ఆ యొక్క అంత్యక్రియలలో చాలామంది కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఇక్కడ కట్టా రామచంద్రారెడ్డి యొక్క కుమారుడు అయినటువంటి రాజాచంద్ర ఫైల్ చేసినటువంటి ఛత్తీస్గఢ్ కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద ఎటు తేల్చని పరిస్థితి వస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారించినటువంటి బెంచ్ జస్టిస్ సూర్యకాంత్, తర్వాత జస్టిస్ ఉజ్వల్ భుయాన్, జస్టిస్ కిస్టేశ్వర్ వీళ్ళు ఆర్డర్ను ప్రిజర్వ్ చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ యొక్క కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు బాడీని భద్రపరచవలసిందిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకైతే వచ్చినటువంటి వార్తల ప్రకారంగా ఛత్తీస్గఢ్లోనే అనగా కట్టా రామచంద్రారెడ్డి మృతదేహం ఉన్నట్లుగా పోలీసులు ఏ మార్చురీలోనూ ఏ మార్గులోనూ పెట్టారో కూడా అది స్పెసిఫిక్గా కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశమే ఉంటుంది. కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో ఇక్కడ కూడా ఇది కనబడినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ యొక్క అంతిమ సంస్కారము జరగలేదు అని ఖచ్చితంగా భావించవలసి వస్తున్నది. చెప్పాపెట్టకుండా ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే ఈ యొక్క అంతిమ సంస్కారాన్ని చేయలేదు. కాబట్టి కోర్టు ఆర్డర్లకు అనుకూలంగానే బాడీ అయితే ఉంది. కానీ ఇప్పుడు సిబిఐచే విచారణ జరిపించాలి, ఆ జరిగినటువంటి ఎన్కౌంటర్ భూటక్కము మరియు రీపోస్ట్ మార్టం చేయాలి అని రాజాచంద్ర ఆయన యొక్క కుమారుడైనటువంటి అనగా కట్టా రామచంద్రారెడ్డి యొక్క కుమారుడైనటువంటి రాజాచంద్ర వేసినటువంటి సుప్రీంకోర్టు పిటిషన్లో పేర్కొనబడినటువంటి అంశాల యొక్క ప్రస్తావన ఇక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది? ఛత్తీస్గఢ్ ఆర్డర్ రేపు శనివారము, మళ్ళీ ఆదివారం కోర్టులకు సెలవు. కాబట్టి మండే రోజు ఛత్తీస్గఢ్ ఏమైనా ఆర్డర్ ఇస్తుందా? కట్టా రామచంద్రారెడ్డి మృతదేహం పట్ల ఏ రకమైనటువంటి స్పందన ఉంటుంది, ఏ పద్ధతిగా చేస్తారో వచ్చే పరిస్థితి మండే తర్వాత మాత్రమే తెలుస్తుంది.